అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో దౌనం మొక్కల్ని ఈజీగా పెంచే విధానాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే అండి, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా తక్కువ లెంత్లో ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈజీ మెథడ్ చూపిస్తాను. మనం చూస్తున్న ఈ మొక్కలు దౌనం మొక్కలండి. ఈ దౌనం మొక్కలన్నీ సీడ్స్ ద్వారా పెంచిన మొక్కలండి. ఇవి 1 month మొక్కలండి. మొలకెత్తడం తొందరగా మొలకెత్తినా పెరగడం మాత్రం చాలా స్లోగా పెరుగుతాయి. కానీ ఇవి పర్మనెంట్ మొక్కలండి. లైఫ్ టైం మన గార్డెన్లో పెంచుకోవచ్చు ఈ మొక్కల్ని. ఇప్పుడు మనము మొక్క నుంచి సీడ్స్ తీసుకుందాం. చూడండి, ఆ సీడ్స్ ఎన్ని కామైనాయో మొత్తం ఎండిపోయినాయండి. ప్రతి సంవత్సరము వింటర్ సీజన్లో మాత్రమే ఈ సీడ్స్ తయారవుతాయి. ఇలా సీడ్స్ తయారైనప్పుడు బాగా ఎండిని తీసుకొని మనం స్టోర్ చేసుకొని ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చు. చాలా సీడ్స్ అవుతాయండి. వింటర్ సీజన్లో సీడ్స్ అయినప్పటికీ మనం ఏ సీజన్లో వేసినా కూడా మొలకెత్తుతాయి. దౌనం మొక్కను తాకితే చాలండి, సువాసనతో కూడిన స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంటుందండి. ఆ ఏరియా అంతా స్మెల్ వచ్చేస్తుందండి. అంత బాగుంటుంది. కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నానండి. ఆ మిగతా సీడ్స్ అన్నీ రాలిపోతూనే ఉంటాయి. ఎందుకంటే నీళ్ళలో కూడా పెట్టిన మొక్కలు ఉన్నాయి. తొట్లలో కూడా 4-5 తొట్లలో పెంచుకున్నానండి నేను దౌనాన్ని. కాబట్టి నేను ఇంకా సీడ్స్ అలాగే వదిలేస్తాను. ఎవరికైనా ఈ దౌనం సీడ్స్ కావాలి అనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫ్రీగా ఇచ్చేస్తానండి. నాకు రూపాయి కూడా వద్దు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చాలు. మీరు కామెంట్ చేస్తే నా ఇన్స్టా ఐడి ఇస్తాను, అందులో మీ అడ్రస్ సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ సీడ్స్ వేసేసుకుందామండి. ఇది పాటి మిక్స్డ్ సాయిల్ అండి. మనం పాటి మిక్స్డ్ సాయిల్లో ఈ సీడ్స్ వేసుకోవాలి. మనం తీసుకున్న సీడ్స్ని ఇలా కొద్దిగా నలిపేసేయాలి. మొత్తం డస్ట్ లాగా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. పోస్టల్ ఛార్జెస్ కూడా మహా అంటే ఒక 30 to 50 రూపీసే ఉంటుంది. అంతకన్నా పెద్దగా ఏమి ఉండదు. మీకు ఇష్టమైతే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనతో సీడ్స్ వేసేసుకుందాం. గివ్ అవే లాగా అన్నమాట. చూడండి సీడ్స్ ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో, ఒక డస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఆ పాటింగ్ మిక్స్డ్ సైడ్లో జస్ట్ అలా చల్లేయడమే అండి. ఈ సీడ్స్ మనకు ఒక 60% మాత్రమే మొలకెత్తుతాయండి. కాబట్టి మనం కొన్ని ఎక్కువ సీడ్సే వేసుకోవాలి. 60% అంటే కూడా తక్కువేం కాదండి. ఒక్క మొక్కన్న మనం ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు కదా. అలాంటిది 60% అన్నా కూడా కుప్పలు మొలకెత్తుతాయి. గార్డెన్ పెద్దగా ఉండే వాళ్ళకైతే ఇలా ఎన్ని తొట్లలో అయినా ఎంత ఓపెన్ ప్లేస్లో పెంచుకున్నా బాగుంటుందండి. స్మెల్ సూపర్గా ఉంటుంది. కాబట్టి మొక్క కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా సీడ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత పైన ఒక సన్నగా ఒక లేయర్ లాగా పాటింగ్ మిక్స్డ్ సాయిల్ వేసుకోవాలి. ఎక్కువ మట్టి వేయకూడదండి. సాయిల్ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే డస్ట్ లాగానే ఉంటాయి కాబట్టి. ఎక్కువ వేస్తే మొలకెత్తవండి, లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకే పైన ఒక సన్నటి లేయర్ లాగా మాత్రమే మట్టి వేసుకోవాలి. జస్ట్ అలా చల్లితే సరిపోతుంది. మీకు సీడ్స్ కావాలంటే నేను గివ్ అవే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా దగ్గర చాలా రకాల సీడ్స్ ఉన్నాయి, మొక్కలు కూడా ఉన్నాయి. దౌనం మొక్కల్ని కొమ్మల ద్వారా కూడా పెంచొచ్చండి. ఎలా పెంచాలో ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడడానికి ట్రై చేయండి. చేతితో ఇట్లా నీళ్ళైనా చల్లాలి, లేదంటే స్ప్రే బాటిల్తోనే స్ప్రే చేయాలి. అంతే తప్ప పెద్ద వాటర్ బాటిల్తో పోయడం కానీ అలా జగ్గుతో పోయడం కానీ చేయొద్దు. ఎందుకంటే అవి డస్ట్ లాగా ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి. మట్టి లోపలికి వెళ్ళిపోయినాయి అనుకో మనకు మొలకెత్తవు. కాబట్టి జస్ట్ అలా చిలకరించాలి. తర్వాత ఒకరోజు తప్పించి ఒక్కరోజు నీళ్ళు పోయాలి మొలకెత్తేంత వరకు. మొలకెత్తిన తర్వాత మాత్రం రెగ్యులర్గా నీళ్ళు పోయాలి రోజు. మొలకెత్తడం వితిన్ 1 weekలోనే మొలకెత్తుతాయి. కానీ పెరగడమే కొద్దిగా స్లోగా పెరుగుతాయి. మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత రిపోర్టింగ్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తానండి, వీడియో చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.